ప్రభునామంన అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. తన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు సహవాసానికి మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. సహోదరులారా, తన ప్రజలతో నివాసం చేయాలని దేవుని కోరిక. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనము. నేను వారి మధ్య నివసించేలా వారు నాకు పవిత్ర నివాసము నిర్మించాలి. సహోదరులారా, మనుషులతో నివాసం చేయాలన్న దేవుని పరమ అభిలాష. దేవుడు మనుషుల దగ్గరికి రావడము, వారితో కలిసిమెలిసి ఉండడము, మనుషులు దేవుని చేరుకుని శాశ్వతంగా ఆయనతో ఉండేందుకు ఆయన ఓ మార్గాన్ని తయారు చేయడం జరిగింది. తన ప్రేమ చొప్పున వారి పాపాన్ని కప్పివేయడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి మార్గాన్ని ఏర్పరిచాడు. తద్వారా తాను వారి మధ్య నివసించడానికి వీలు కలగాలని దేవుని ఉద్దేశము. అది పవిత్రత, బలి అర్పణల మార్గము. నమ్మదగినవాడు అని మనము దేవుని ఎందుకు నమ్మాలంటే, విశ్వాసులకు దేవుడు తాను చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేరుస్తాడు, అంతము వరకు వారిని కాపాడుతాడు. మనము అపనమ్మకస్తులమైన ఆయన నమ్మకమైన వాడుగానే ఉండిపోతాడు. తనను తాను ఎరుగననలేదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.